This is connected to one Ubuntu server. Right? So previously it is with the Windows. Now it is connected to Ubuntu. That means internally they have created on a virtual machine. It's like a virtual machine. WSL is also like a virtual machine. So see, this is the present working directory. Right now, I mean, before connecting to WSL, we are in a US Vignan, right? That is home directory of your user. After connecting to WSL also, we are in a Vignan user. So now I wanted to go to home directory of VM Vignan. Okay, so CD. See? Right. Now if you want to know the present working directory, /home/VM Vignan. This is the user for Ubuntu. Okay. So for this Ansible, we have created one Ansible admin user. We have created Ansible admin user. Not only that, and we have created some nodes in AWS. Okay. These two are the nodes, right? Already we have copied the public keys. We have generated SSH and keygen, created two keypages, one is private and public. Those are in. We have copied to Ubuntu and Amazon, right? Now our inventory file will change. So before going to there, we have to switch the user. Sudo switch hyphen which user? Answer admin. Now right now I am in Answer. So now check ls. See, we are in project 1. So in order to work with any other project, we have created one project folder. So we go into that project folder and check we have created inventory file. Now I would like to perform ad hoc command, right? So I am telling that Ansible. So I want to make a connectivity. Check the connectivity between a master and nodes. Master node ki connectivity check చేస్తామండి. సో ఏ మాడ్యూల్ యూస్ చేస్తాం చెప్పాలి. ఏ మాడ్యూల్ కనెక్టివిటీ చెక్ చేయడానికి ఏ మాడ్యూల్ యూస్ చేస్తాం చెప్పట్లా సుష్ణ. ఏ మాడ్యూల్? స్వప్న, శ్రీనివాస్, మహేష్, మీనా. ఇప్పుడే చెప్పాను కదా, రాసాను కూడా బోర్డు మీద. ఎమ్ కనెక్టివిటీ చెక్ చేయడానికి. ఎమ్ దేనికి యూజ్ చేస్తాం? పింగ్ మాడ్యూల్. ఓకే. సో Ansible నోట్స్ 2 నోట్స్ క్రియేట్ చేసాం కదా ఆ రోజు. సో నేను ఆల్ అనిస్తున్నాను. ఓకే, రైట్. నెక్స్ట్ -m మాడ్యూల్ నేమ్ ఏంటి? పింగ్. సో డైరెక్ట్ పింగ్ అనొచ్చు, బట్ ఈ Ansible వర్షన్ ఏంటి చూద్దాం.
Ansible version ఏంటి 2.70. మోర్ దాన్ 2.10 అంటే మనం యూజ్ చేయాల్సిన బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. ఏంటిది బిల్ట్ ఇన్ మాడ్యూల్. సో బిల్ట్ ఇన్ మాడ్యూల్ యూజ్ చేయాలంటే Ansible ఓకే ఆల్ అంటే ప్యాటర్న్ అంటే ఇక్కడ ఏ నోడ్స్ కి మనం కనెక్ట్ అవ్వాలని ఆల్ నోడ్స్ అని చెప్తున్నాం. రైట్ -m మీన్స్ మాడ్యూల్. Ansible dot build, right? Build in dot ping. So ping అనాలి కనెక్ట్ అవుతుందా? ఇన్వెంటరీ ఇవ్వాలి. బట్ ఇన్వెంటరీ ఆల్రెడీ మన దగ్గర ఇన్వెంటరీ ఫైల్ ఉంది. మన ఇన్వెంటరీ ఫైల్ మెన్షన్ చేసాం ఇక్కడ. సో అదే అడుగుతుంది నో ఇన్వెంటరీ పాస్. ఇన్వెంటరీని మనం స్పెసిఫై చేయలేదంట. ఆల్ అన్నారు బట్ ఈ ఆల్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇన్వెంటరీ ఫైల్ నుంచి తీసుకోవాలి. సో సేమ్ కమాండ్ Ansible చెప్పండి. Ansible all -m, right? Ansible built in dot ping. So -i and path. So present current working directory / or maybe just directly we can give now. So it taking some time. ఎందుకు టైం తీసుకుంటుంది? మన మాస్టర్ ఏమో సో ఫెయిల్ టు రీచ్ అంటాం. చూడండి ఇదేంటి చూడండి, ఇక్కడ పబ్లిక్ ఐపీనా, ఇక్కడ పబ్లిక్ ఐపీ 2 కదా మనం ఇచ్చింది. ఈ పబ్లిక్ ఐపీస్ అన్రీచబుల్ అంటుంది. ఓకే చేంజ్ ద ఫాల్స్. మనం కనెక్టివిటీ ఫెయిల్ అయిపోయింది. కనెక్టివిటీ ఎందుకు ఫెయిల్ అయింది చెప్తారా? హలో ఇవే ట్రబుల్ షూట్స్ అన్నది. ఈ ఎర్రర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. రియల్ టైంలో ఇవే అడుగుతారు. వీటి గురించి మీకు మీరు ప్రాక్టీస్ చేశారు, నేను ఇది చేశాను అది చేశాను అనే గురించి చెప్తున్నా. మేజర్గా ఏంటి ఈ ట్రబుల్ షూట్స్ ఇలా వచ్చి మీకు ఎక్స్పీరియన్స్ అయింది. సో ఇలా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మీరు ఏం చెక్ చేస్తారు, ఏమైంది వచ్చు ప్రాబ్లం అని అడుగుతారు. రైట్. సో మనం ఇక్కడ చూడండి ఐపీ అడ్రస్ ఎంత? రైట్. సో 239 మన నోట్స్ యొక్క ఐపీ అడ్రస్. ఓకేనా? ఎందుకని లాస్ట్ టైం మనం ఇన్వెంటరీ అప్డేట్ చేసినప్పుడు అవి పబ్లిక్ ఐపీస్. సో వాటి ఐపీ అడ్రస్ మారిపోయి ఉంటాయి కదా. సో మేజర్ ప్రాబ్లం. సో ఉబంటు చెక్ చేద్దాం. స్టార్ట్ చేయాలి. So we'll start. So ఇక్కడ చూడండి ఐపీ అడ్రస్. సో 180.125 వచ్చింది. 180.125. సో మన దగ్గర ఇక్కడ 180.125 ఉన్నాయా? సో ఇప్పుడు స్టార్ట్ చేశాం కదా. సో మరి కొత్త ఐపీస్ వస్తాయి. వాటి ఏమైనా కనెక్టివిటీ ఉందా చూద్దాం. నంపార్కి ఇచ్చేసి సేమ్ కమాండ్లో ప్రీవియస్ కమాండ్ వచ్చేసి ఓకే అగైన్ ఫెయిల్. సో ఐపీ అడ్రస్ ఈ ఐపీ అడ్రస్ కోసమే ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకని రైట్ మన ఇన్వెంటరీ ఫైల్లో ఈ ఐపీ అడ్రస్లో ఇచ్చాం.
కాబట్టి ఆ ఐపీ అడ్రస్ని రికగ్నైజ్ చేయడానికి ట్రై చేస్తాం. సో బట్ we will change the IP address. సో ఎడిట్ చేయొచ్చు కదా ఇన్వెంటరీ. సో ఇక్కడ ఇన్వెంటరీలో ఈ ఐపీ అడ్రస్ మారిపోయినాయి మనకు తెలుసు కాబట్టి సో కొత్త ఐపీ అడ్రస్ వచ్చింది. సో టేక్ వన్ మోర్ ఐపీ. One is Ubuntu, one is Amazon. One is Debian-like system, another one is Red Hat or CentOS. Save. Sir, first type again. Ubuntu. Okay. Now with the same term. It is asking for yes or no. It is asking for yes or no. Post key checking అన్నాం. దీన్ని ఏమంటాం? Post key checking ఏమంటాం? సో ఈ పోస్ట్ కీ చెకింగ్ నేను కొత్త సర్వర్స్ అన్ని ఎవ్రీ టైం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా రియల్ టైంలో. న్యూ సర్వర్స్ని తీసుకుంటామా తీసుకుంటాం. సో ప్రతిసారి నేను ప్రతి 100 మేబీ ఒక 10 సర్వర్స్ తీసుకున్నాను. ఈ 10 సర్వర్స్ని మనం కనెక్ట్ చేస్తాం. ఏం చేస్తున్నాం? కనెక్టివిటీ చెక్ చేస్తున్నాం. ఆర్ ఎనీ టాస్క్ని అసైన్ చేసాం. చేసినప్పుడు ప్రతిసారి ఈ 10 సర్వర్స్కి ఎస్ 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 అని టైప్ చేయాల్సి వస్తుంది. సో అంటే మనకి టైం వేస్ట్ కదా, అంటే ఆటోమేషన్ ఆగిపోతుందా లేదా. సో దీనికోసం మనం పోస్ట్కి చెకింగ్ ఎస్ ఆర్ ఫాల్స్ అని మనం పెట్టాలి. అడగకూడదు. అడగకుండానే మనం ఈ టాస్క్ పెర్ఫామ్ చేయాలంటే మనకి కాన్ఫిగరేషన్ ఫైల్లో ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్లో మనం ఈ హోస్ట్ కీ చెకింగ్ని ఫాల్స్ కింద ఎస్ అని ఇచ్చేయాలి. సో ansible.cfg అనే ఒక ఫైల్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకేనా. సో నేను ప్రస్తుతానికి ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. సో క్యాన్సిల్ చేసాను. సో vi ansible ఓకే .cfg ఏంటి. సో దీనికి డిఫాల్ట్స్ అని అంటే డిఫాల్ట్గా అన్ని నోడ్స్కి అప్లై అయిపోవాలి. సో డిఫాల్ట్ డిఫాల్ట్ చూడండి. పోస్ట్ కీ చెకింగ్ అంటే చెక్ చేయొద్దు అని మనం చెప్తున్నాం. పోస్ట్ కీ ఓకే. పోస్ట్ కీ చెకింగ్ ఈక్వల్ టు ఫాల్స్. ఇంకా అది అడగదన్నమాట. రైట్. ఏ కమాండ్లో చేస్తాం కదా, గిట్ బ్యాష్లో చేయకూడదు. గిట్ బ్యాష్లో కూడా చేయొచ్చు. కాకపోతే ఎక్కడైనా సరే WSL అని ఇవ్వాలి. ఏదైనా ఒక టెర్మినలే కదా. అది పవర్ స్టార్లోనే చేయాలన్నమాట. ఎందుకంటే వీ హ్యావ్ టు టాస్క్ అయితే దీంట్లో కదా. చూడండి మనం ఇక్కడ 2 ఒకటేమో 170 61 ఇంకొకటి 180 125. చూడండి పింగ్ అనే మోడల్ కామన్ వచ్చిందంటే సక్సెస్ అన్నమాట. ఇది కనెక్టివిటీ ప్రాపర్గా జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ ఒక్కొక్క పైథాన్ వర్షన్ డిఫరెంట్గా ఉంది. దీనికేమో 3.9 ఉంది, దీనికి 3. ఇది వార్నింగ్ మీరు ఇగ్నోర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే. సో ఇట్లా మన కనెక్టివిటీ అనేది రెండింటికి జరుగుతుంది.
Now we come to Ansible ad hoc commands connectivity జరుగుతుంది. సో ఇప్పుడు ప్రతిసారి నేను ఇట్లా -i ఏంటి ఇన్వెంటరీ ఫైల్ని స్పెసిఫై చేయకుండా నేను డైరెక్ట్గా మనం ఇప్పుడు ansible.cfg ఫైల్ ఒకటి క్రియేట్ చేసామా, ansible.cfg. సో దీని లోపల నేను ఇన్వెంటరీ ఫైల్ని పాత్ ఇచ్చేస్తాను, ఇన్వెంటరీ ఫైల్ పాత్ మెన్షన్ చేస్తాను. సో vi inventory cfg. ఈ ఇన్వెంటరీ ఫైల్ మనం ansible.cfg ఫైల్లో మెన్షన్ చేస్తాం. సో డిఫాల్ట్స్ కింద డిఫాల్ట్స్ బ్లాక్ ఇన్వెంటరీ ఈక్వల్ టు పాత్ మెన్షన్ చేయాలి. ఏంటి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ కదా, స్లాష్ నేమ్ ఏమి ఇచ్చా, ఇన్వెంటరీ ఫైల్ నేమ్ ఇన్వెంటరీ అనే ఇచ్చాం. సో ఇన్వెంటరీ అనే ఇవ్వాలని లేదు, ఐ కెన్ గివ్ హోస్ట్ ఆర్ ఎనీ ఐపీ అడ్రస్ ఫైల్ అని కూడా. సో సేమ్ now to remove the connectivity వచ్చిందా లేదా, రైట్. టూ సర్వర్స్కి టూ నోడ్స్కి కూడా మనకి కనెక్టివిటీ. ఇట్లా మనం అంటే ఈ ansible.cfg ఫైల్లో ఇంకొన్ని ప్రివిలేజెస్ ఆర్ ఇంకొన్ని కాన్ఫిగరేషన్స్ మనం ఇస్తాం. సో ఇప్పుడు ఇంటర్ప్రిటర్ మనకి వార్నింగ్ అని వస్తుంది కదా, చూడండి వార్నింగ్ అని వస్తుందా, రైట్. సో ఈ వార్నింగ్ రాకూడదంటే మనం ansible డాట్ చూడండి ఇక్కడ ఆటో సైలెంట్ ఆటోమేటికలీ డిటర్మిన్స్ పైథాన్ ఇంటర్ప్రిటర్. ఓకే, ఇది ఇచ్చేస్తాం ఈ ఫైల్ ఈ పార్ట్. Now we go to ad hoc commands. So ad hoc commands are simple one-line commands used to perform quick tasks on managed node without writing playbooks. Playbooks రాయకుండా some CLI commands ని ఎగ్జిక్యూట్ చేయడానికి ad hoc commands ని యూజ్ చేస్తాం, క్విక్గా ఏదో ఒక టాస్క్ని పెర్ఫార్మ్ చేయడానికి. రైట్. సో ఎగ్జాంపుల్ ఒకటి ఫైల్ మాడ్యూల్. ఏంటిది ఫైల్ మాడ్యూల్. సో ఏంటి ఇక్కడ ఈ ఫైల్ మాడ్యూల్ క్రియేటింగ్ డిలీటింగ్ ఫైల్స్ డైరెక్టరీస్ని లేకపోతే ఏమన్నా సింబాలిక్ లింక్స్ని, రైట్. అండ్ టు రిట్రీవ్ ఎనీ ఎగ్జిస్టింగ్ ఫైల్ డీటెయిల్స్, మోడ్స్ని కూడా చేంజ్ చేయొచ్చు. ఫైల్ మోడ్ అంటే ఏంటి, పర్మిషన్స్, రైట్. రీడ్ రైట్ పర్మిషన్స్ మార్చవచ్చు, ఓనర్షిప్ మార్చవచ్చు, గ్రూప్స్ సైజ్ గురించి మాడిఫై ద పారామీటర్స్ లైక్ ఇవి మార్చవచ్చు. సో ఇక్కడ కమాండ్ ఏముందో చూడండి. సో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అన్నిటికీ. సో ad hoc కమాండ్ యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు పింగ్ మాడ్యూల్ ఉంది కదా, దానికి ఎడిషనల్గా ఈ మాడ్యూల్కి ఏమి ఇస్తాం చూద్దాం. సో Ansible సేమ్ ఆల్ లేదు, ఒక స్పెసిఫిక్ మాడ్యూల్ నోడ్ కావాలంటే ఆ స్పెసిఫిక్ నోడ్ ఇచ్చేస్తాం, రైట్. అండ్ -m అంటే మాడ్యూల్, ఏ మాడ్యూల్, ఫైల్ మాడ్యూల్. సో Ansible built in ఫైల్ మాడ్యూల్. సో -a అంటే ఆర్గ్యుమెంట్ ఆర్ ad hoc కమాండ్ అంటారు, రైట్. సో ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాం. సో ఆర్గ్యుమెంట్లు ఏమంటున్నాం, పాత్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాం, ఏంటి ఆ డైరెక్టరీ చూడండి, పాత్ ఈజ్ ఈక్వల్ టు /temp demo /directory స్టేట్ డైరెక్టరీ. ఇక్కడ స్టేట్ అని ఇస్తాం. స్టేట్ అంటే ఏంటి క్రియేట్ చేస్తున్నారు, ఫైల్ క్రియేట్ చేస్తున్నారా లేకపోతే డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నారు చెప్పాలి కదా. సో స్టేట్. సో స్టేట్ ఈక్వల్ టు ప్రజెంట్ అని ఉంటుంది నెక్స్ట్ వేరే మాడ్యూల్స్.
సో ఈ మాడ్యూల్ ఎలా చెక్ చేస్తాం? సో యాన్సిబుల్ అంటే మీకు ఈ మాడ్యూల్ గురించి తెలియదు అనుకోండి. సో యాన్సిబుల్ మాడ్యూల్ ఫైల్ ఓకే డాక్యుమెంట్ అన్నారు అనుకోండి. సో మీకు యాన్సిబుల్ బిల్ట్-ఇన్ మాడ్యూల్ ఫైల్ మేనేజ్మెంట్ గురించి ఇక్కడ సో దాంట్లో యూజ్ చేసే పారామీటర్స్ ఓకే స్ట్రింగ్ పారామీటర్ ఇట్లా మీరు దాని గురించి బులియన్స్ సో ఏమేమి యూజ్ చేయొచ్చు మోడ్స్ గురించి దాంట్లో మీకు పర్మిషన్స్ గురించి రైట్ సో గ్రూపింగ్ గురించి సో ఇట్లా మీరు ఇది చదవాలి. లేదు కిందకి వెళ్తే మీకు యాన్సిబుల్ ప్లే బుక్స్ ఉంటాయి. ఈ ప్లే బుక్స్లోనే సమ్ పాత్ అని ఇచ్చాం అంటే ఏ పాత్లో మీరు క్రియేట్ చేయాలి రైట్ దానికి ఓనర్షిప్ ఏం కావాలి గ్రూప్కి ఏం కావాలి నోడ్ ఏమి ఇవ్వాలి. సో దీన్ని మనం కన్వర్ట్ చేస్తాం యాన్సిబుల్ అడాప్ట్ కింద. సో ఇవి చూస్తే మీకు ఈ బిల్ట్-ఇన్ మాడ్యూల్ ఏమేమి ఉన్నాయి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా చూడొచ్చు. ఎగ్జాంపుల్స్ ఓకే సో ఎగ్జాంపుల్స్ని తీసుకొని మనం డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ చూడండి ప్రెసెంట్ యాబ్సెంట్ అంటే ఏంటి. సో ఇక్కడ రిటర్న్ వాల్యూ స్టేట్ కింద ఏమేమి ఇవ్వచ్చు టచ్ హార్డ్ లింక్ అని. సో డెస్టినేషన్ ఫైల్ పాత్ ఇవ్వాలంటే మనం టచ్ అని ఇస్తాం. ఫైల్ పాత్ ఇవ్వాలంటే టచ్ ఇస్తాం రైట్. సో అట్లా మీకు ప్రతిదీ కూడా ఇందులో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు డాక్యుమెంట్ బిల్ట్-ఇన్ మాడ్యూల్ నుంచి ఏ మాడ్యూల్ అయితే ఆ మాడ్యూల్ దానికి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ బట్టి చేయొచ్చు. సో we'll create a one directory okay directory create. So ఎక్కడ క్రియేట్ చేద్దాం ఈ డైరెక్టరీ home okay directory name ansible అనే ansadmin అని ఒక క్రియేట్ చేసాం కదా ansadmin నోట్స్ లో కూడా మనం ansadmin అని ఒకటి క్రియేట్ చేసాం యూజర్. సో అందులోనే /directory name ఓకే ఓకే లెట్స్ క్రియేట్. ఇప్పుడు ఈ నోట్స్లో ఉబంటు కానీ అమెజాన్లో కానీ ఈ డైరెక్టరీ క్రియేట్ అవ్వాలి. సో మనకి ఇక్కడ టైం ఎందుకు పడుతుంది? కొంచెం టైం తీసుకుంది కదా. ఎందుకు పడుతుందంటే మన యాన్సిబుల్ మాస్టర్ అండ్ నోట్స్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ నెట్వర్క్స్. త్రూ నెట్వర్క్ వెళ్ళాల్సి వస్తుంది, కొంచెం టైం పడుతుంది. మాస్టర్ కానీ నోడ్ కానీ అన్నీ సేమ్ నెట్వర్క్లో ఉన్నాయనుకోండి ఇంకా ఫాస్ట్గా కనెక్టివిటీ జరుగుతుంది. సో చూడండి ఇక్కడ మనకి ఎల్లో కలర్ వచ్చింది చేంజ్డ్ ఓకే. సో ట్రూ అంటుంది చేంజ్డ్ ట్రూ అంటే చేంజ్ జరిగింది. చేంజ్ జరగడం అంటే ఏంటి? ఇక్కడ డైరెక్టరీ క్రియేట్ అయ్యింది. ఏమైంది? డైరెక్టరీ క్రియేట్ అయింది. సో దానికి మోడ్ ఏమొచ్చింది? గ్రూప్ ఎవరు? యాన్సెడ్మిన్. మోడ్ ఏమొచ్చింది? 775 వచ్చింది. అంటే యూజర్కి గ్రూప్కి సేమ్ పర్మిషన్ ఆల్ పర్మిషన్స్ వచ్చేసాయి రైట్. సో ఓనర్ ఎవరు? యాన్సెడ్మిన్. సో పాత్ ఎక్కడ చూడండి రైట్. సో సైజ్ 6 స్టేట్ ఏంటి? డైరెక్టరీ. సో అట్లాగా ఇంకొక నోడ్ కూడా సేమ్ అలాగే. నా వి గో టు నోడ్. సో అమెజాన్ నోడ్కి వెళ్దాం. సో కనెక్ట్ అంటాం ఓకే. ఈ బ్రౌజర్లో కనెక్ట్ అంటుంది రైట్. సో యాజ్ అడ్మిన్ కదా. సో sudo switch as admin రైట్. admin వచ్చింది. సో విజ్ఞాన్ అనే ఫోల్డర్ ఉందా లేదా? విజ్ఞాన్ ఫోల్డర్ ఉందా లేదా? రైట్ వచ్చింది కదా. సో ఇట్లా మీరు మాడ్యూల్స్ని యూజ్ చేసి మెడకాప్ కమాండ్ క్రియేట్ చేస్తారు. సో అట్లా మీరు డిఫరెంట్గా యూజ్ చేయండి. ఫైల్ మీరు క్రియేట్ చేయండి,
దానికి పర్మిషన్స్ చేంజ్ చేయండి. ఓకే, వీఆర్ యూజింగ్ హ్యాండ్స్ ఇన్లైన్ ఫైల్. మాడ్యూల్ ఏంటి? ఇన్లైన్ ఫైల్. సో ఇన్లైన్ ఫైల్లో యాడ్ ఏ లైన్ టు ఫైల్. ఏదైనా ఫైల్ ఉంటే ఆ ఫైల్కి ఒక లైన్ యాడ్ చేస్తాం, ఒక లైన్ యాడ్ చేస్తాం, ఆర్ మల్టిపుల్ లైన్స్ యాడ్ చేస్తాం. సో ఏం ఇస్తుందని చెప్పి హ్యాండ్స్ ఆల్ -m బిల్ట్ ఇన్ మాడ్యూల్ లైన్ ఇన్ ఫైల్. సో పాత్ ఆర్గ్యుమెంట్ వేస్తున్నాం పాత్. సో ఇక్కడ పాత్ని మనం మెన్షన్ చేస్తున్నాం. పాత్ మెన్షన్ చేసిన తర్వాత ఒక లైన్ యాడ్ చేయాలి కదా. సో లైన్ ఈక్వల్ టు ఏ లైన్ యాడ్ చేయాలి. సో మనం ఇవ్వాలనుకున్న లైన్ ఇది యాడ్. సో కాపీ, so before that we'll create a one file create చేయాలి. ఎక్కడ క్రియేట్ చేద్దాం? సో విజ్ఞాన్ లోకి వెళ్దాం, రైట్. సో cd, సో టచ్ ఫైల్ నేమ్ సంథింగ్ టెక్స్ట్ ఓకే. సో ఇందులో ఎంటీ ఫైల్ కదా ఇది, ఏమన్నా right, we'll check. So now we'll perform this line execute చేద్దాం. line in file module. ఏంటి ఆ మాడ్యూల్ పేరు? చెప్పాలి. మాడ్యూల్ పేరు ఏంటి? లైన్ ఇన్ ఫైల్ మాడ్యూల్. సో ఇక్కడ సేమ్ ఇదే ఇస్తున్నాం, మై సెట్టింగ్స్ ఈక్వల్ టు ఇస్తున్నాం. కానీ ఇక్కడ ఫైల్ నేమ్ ఇదేనా? ఫైల్ నేమ్ ఏం ఇవ్వాలి? మొత్తం మార్చాలి. సో path equal to home slash చెప్పాలి మిగతా వాళ్ళు ఆన్సర్ admin slash విజ్ఞాన్ slash text enter. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ డబుల్ కొటేషన్స్ ఇచ్చాం, డబుల్ కొటేషన్ ఎండ్. కానీ ఇక్కడ లైన్ ఈక్వల్ టు దీన్ని కొటేషన్స్లో పెట్టాలి. ఆల్రెడీ డబుల్ కొటేషన్స్ యూజ్ చేశాం కాబట్టి దీనికి సింగిల్ కొటేషన్ యూజ్ చేస్తాం. ఓకే, యాక్చువల్గా అయితే అమెజాన్లో మనం విజ్ఞాన్ అనే ఫైల్ లోపల టెక్స్ట్ అని క్రియేట్ చేసాం. కానీ ఇక్కడ ఏమైనా చూద్దాం, ఇదేంటి ఉబంటుది కదా, ఉబంటులో ఫెయిల్ అయిపోయింది. సో పైన చూడండి, అమెజాన్లో అయితే సక్సెస్ వచ్చిందా? చేంజ్, రైట్. సో నా ఈ గో అండ్ సో మెసేజ్ ఇస్తుంది లైన్ యాడెడ్ అని, చేంజ్డ్. నా యూ గివ్ క్యాప్. సో మై సెట్టింగ్స్ ఈక్వల్ టు ఎస్ వచ్చిందా? లైన్ యాడ్ అయిందా లేదా? రైట్. సో ఇట్లా మనం లైన్ ఆల్రెడీ ఒక పారాగ్రాఫ్ ఉంది, దానిలో ఒక స్పెసిఫిక్ పారాగ్రాఫ్లో ఒక స్పెసిఫిక్ లైన్ 4 దగ్గర యాడ్ చేయాలంటే అలా కూడా చేయొచ్చు. సో మీరు దాన్ని చెక్ చేయండి. ఇప్పుడు ChatGPT యూజ్ చేసినా పర్వాలేదు. ఇది ఏంటంటే మాడ్యూల్ గురించి తెలియాలి, అందరూ యూజ్ చేస్తున్నారు, ఏ డెవలపర్ అయినా యూజ్ చేస్తున్నారు. సో మీరు కానీ ఆ స్పెసిఫిక్ మాడ్యూల్ ఏ టాస్క్ని పెర్ఫామ్ చేస్తుందో మీకు తెలియాలి, ఎలా పెర్ఫామ్ చేస్తుందో తెలియాలి. ఇంటర్వ్యూలో అడగగానే మీరు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయగలరు. ఓకే, సో నెక్స్ట్ మాడ్యూల్ కాపీ మాడ్యూల్. నెక్స్ట్ కాపీకి మనకి 3 పారామీటర్స్ ఉంటాయమ్మ. కాపీకి 3 పారామీటర్స్ ఏంటి చెప్పండి? సో కమాండ్, సోర్స్, డెస్టినేషన్. సో ఇక్కడ చూడండి, సో యాన్సిబుల్ ఇదంతా కామన్ అండి. ఇక్కడ జస్ట్ మాడ్యూల్ ఒకటి మారుతుంది, రైట్. హైఫన్ ఏంటి? ఆర్గ్యుమెంట్, ఆ పర్టికులర్ మాడ్యూల్కి ఆర్గ్యుమెంట్. సో సోర్స్ ఇస్తున్నాం, కొటేషన్స్ ఓపెన్ చేస్తున్నాం. సోర్స్ ఎక్కడ? సోర్స్ అంటే ఇక్కడ ఎక్కడ ఇస్తున్నాం? మాస్టర్లోనా, నోడ్లోనా? కాపీ ఎక్కడి నుంచి చేస్తున్నాం? మాస్టర్ నుంచి కాపీ చేస్తున్నాం ఫైల్. ఓకే, రైట్. సో సోర్స్ మాస్టర్లో ఉంది, సో సోర్స్ ఫైల్ ఇది. సో డెస్టినేషన్ కావాలి, సో డెస్టినేషన్ ఈక్వల్ టు, రైట్. సో నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను, ఇది కాపీ.
డెస్టినేషన్ ఎక్కడిద్దాం? చెప్పండి, చెప్పు. డెస్టినేషన్ ఏంటి? ఎక్కడ? మాస్టర్లోనా నోడ్లోనా? డెస్టినేషన్ మాస్టర్లోనేనా? మాస్టర్ వెళ్ళి నోడ్కి చెప్పాలి కదా ఫైల్ కావాలని. అంటే డెస్టినేషన్ నోడ్లో మాస్టర్లో నుంచి తీసుకోవాలి, రైట్? సో హోమ్ స్లాష్ చెప్పండి ఎక్కడికి పంపించారు? హ్యాండ్స్ అడ్మిన్కి కాదు, ఎక్కడికైనా పంపించవచ్చు అంటే పర్మిషన్ ఉంటే. సో యాజ్ ఆఫ్ మనకి హ్యాండ్స్ అడ్మిన్ ఉంది కాబట్టి హ్యాండ్స్ అడ్మిన్ స్లాష్ ఇక్కడ రిమోట్ డాట్ ఫైల్. సో విజ్ఞాన్ అనే ఫోల్డర్ లోపలికి పంపిస్తున్నాం. ఓకే, ఆ విజ్ఞాన్ ఎందుకు లేదు, ఇక్కడ పంపిస్తాం. ఓకేనా, హ్యాండ్స్ అడ్మిన్లోకి. సో దీనికి రిమోట్ ఫైల్ డాట్ టీఎక్స్టీ అని ఇస్తాం. ఇది నేను మార్చట్లేదు, కానీ సోర్స్లోకి వెళ్తే సోర్స్లో కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ కానీ నేను పంపాలనుకున్నది ఏంటి? సో మన దగ్గర ఏమేమి ఉన్నాయి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో? ఇన్వెంటరీ ఒకటి ఉంది, మాస్టర్లో యాన్సిబుల్ డాట్ సిఎఫ్జీ. సో యాన్సిబుల్ డాట్ సిఎఫ్జీని పంపించచ్చా? రైట్, ఓకేనా? సో ఇప్పుడు ఈ యాన్సిబుల్ డాట్ సిఎఫ్జీ ఫైల్ మన కాపీలో రీనేమ్ కూడా చేయొచ్చుగా. సో దీనికి రీనేమ్ అయిపోయింది యాన్సిబుల్ డాట్ సిఎఫ్జీ ఫైల్. యాన్సిబుల్ డాట్ సిఎఫ్జీ అని ఉండదు నోడ్లో, రిమోట్ ఫైల్ డాట్ టీఎక్స్టీ అని వస్తుంది. చూడు, రెండిట్లో పెర్ఫామ్ అవుతుందా? అవుతుంది. రెండు నోట్స్ ఉన్నాయి, ఉబంటు అండ్ అమెజాన్. ఇందులో ఏం ఫెయిల్ అవుతా? చెప్పట్లా, రాంగ్ అయినా పర్లేదు చెప్పండి. ఫెయిల్ అవ్వదు, ఫెయిల్ అవ్వదు. చూడండి రెండింటిలో కూడా మనకి పాస్ అయిపోయింది చూసారా? రైట్, ఇక్కడ కూడా పాస్. వాంట్ చెక్ సో విజ్ఞాన్లో కాదు కదా, బయటకు వచ్చేస్తుంది. సో చూడండి రిమోట్ డాట్ టీఎక్స్టీ వచ్చిందా? కనిపిస్తుందా అందరికి? సో రిమోట్ డాట్ టీఎక్స్టీలో అంటే యాన్సిబుల్ డాట్ సిఎఫ్జీ కదా, దాంట్లో ఏమేమి లైన్స్ రాసాం మనం గుర్తుందా? క్యాట్ రిమోట్ అంటున్నాం. సో మనకి ఇన్వెంటరీ ఒకటి ఉండాలి, పోస్ట్ కీ చెకింగ్ ఒకటి. చూడండి అవేనా డిఫాల్ట్స్ ఇన్వెంటరీ పోస్ట్ అవేనా వచ్చింది అంటే అదే ఫైల్ కదా మనం కాపీ చేసింది. సో ఆ ఫైల్ని రీనేమ్ చేసేసాం కాపీ చేసే టైంలో. ఓకే, అర్థమైనా? కాపీ కాపీ next fetch command. Fetch the file from remote host. Fetch the file from remote host. Remote host నుంచి మనం ఏమైనా ఫైల్స్ ఉంటే ఆ ఫైల్స్ని తెచ్చుకోవడం కోసం ఫెచ్ కమాండ్. మనం ఇక్కడి నుంచి పంపించాలంటే కాపీ, అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ఫెచ్. అర్థమవుతుందా? ఫెచ్ అంటే ఏంటి? గిట్లో చూసాం ఫెచ్ అని, రైట్? ఫెచ్ అంటే ఏం చేస్తున్నాం అక్కడ? మన గిట్ హబ్లో నుంచి మన ల్యాప్టాప్లో తెచ్చుకుంటున్నాం, అంతేనా కాదా? సో సేమ్ అలాగే ఇక్కడ రిమోట్ హోస్ట్ అంటే నథింగ్ బట్ యువర్ నోట్స్, మేనేజ్ నోట్స్. ఆ నోట్స్లో నుంచి మన రిమోట్లోకి మాస్టర్లోకి తెచ్చుకో. ఇక్కడ ఫైల్ సోర్స్ అని ఉంచాను చూడండి, ఇందులో కూడా కాపీ చేయడమే కదా, కాపీ కమాండ్ లాగే, కాకపోతే నోట్స్ నుంచి. సో సోర్స్ ఇప్పుడు ఏమిస్తున్నాం ఇక్కడ? మాస్టర్ ఇవ్వాలా, నోడ్ ఇవ్వాలి? ఇక్కడ సోర్స్ నోట్స్ ఇవ్వాలి. ఈ నోట్స్ ఎక్కడ ఉంది? మాస్టర్లో ఇన్వెంటరీ ఫైలే కదా. ఏంటిది? మాస్టర్లో ఇన్వెంటరీ ఫైల్ అంటే ఐపీ అడ్రస్లు ఉన్నాయి. సో అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం కాబట్టి మన ఇన్వెంటరీ ఫైల్ ఏముంది ఇక్కడ? /home/admin /project1 inventory అది ఆర్ డాట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీస్ /your inventory file. సో డెస్టినేషన్ ఎక్కడ కావాలి? అగైన్ సోర్స్, అగైన్ మాస్టర్. సో కాపీ
ఫైల్ కావాలి, సోర్స్ అంటే ఇన్వెంటరీ. ఓకే, ఇన్వెంటరీ ఇచ్చాము. డెస్టినేషన్ కరెంట్ వర్కింగ్ డైరెక్ట్ మనం బ్యాకప్ అని. ఓకేనా? సోర్స్ ఒక నోడ్లో ఫెయిల్ అవ్వాలి బట్ అంతే కదా. సో కాపీకి ఫెచ్కి డిఫరెన్స్ ఏంటమ్మా? కాపీ మాడ్యూల్, ఫెచ్ మాడ్యూల్ డిఫరెన్స్ ఏంటి? కాపీ అన్నప్పుడు ఫైల్ అంటే మన మాస్టర్లో ఉన్న కాపీ, మాస్టర్లో ఉన్న ఫైల్ నోట్స్లోకి కాపీ అవుతుంది. ఎక్కడికి? నోట్స్. ఫెచ్ అన్నప్పుడు ఓకే, ఈ నోట్స్లో ఉన్నది, నోట్స్లో ఉన్న ఫైల్ మాస్టర్లోకి వస్తుంది, మాస్టర్లోకి. సో అంటే ఇక్కడ సోర్స్ నోట్స్, సోర్స్ నోడ్లో పాత్ ఇవ్వాలి. ఓకే, ఇది డెస్టినేషన్. సో ఇక్కడ మనకి ఉబంటులో ఫెయిల్ అయిపోయింది చూసారా? ఉబంటులో మనకి విజ్ఞాన్ అనే ఫోల్డర్ లేదు, అమెజాన్లోనే క్రియేట్ చేస్తాం. సో మనకి అమెజాన్లోనే వచ్చింది. సో రైట్, డెస్టినేషన్ పార్ట్. సో ప్రాజెక్ట్ 1 వచ్చిందా లేదా చూద్దాం. టెక్స్ట్ అని రావాలి కదా, టెక్స్ట్ 1 ls సారీ పోస్ట్ బ్యాకప్ అని ఏమి ఇచ్చాం, పోస్ట్ వచ్చిందా లేదా. సో ఇట్లా మనం ఫెచ్ కమాండ్. సో డీబగ్ మాడ్యూల్ ఇంకోటి ఏంటి? డీబగ్ మాడ్యూల్ ఈజ్ లైక్ యువర్ ఎకో ఏదైనా మెసేజ్ని ప్రింట్ చేయాలి, రైట్? సో అది డీబగ్ మాడ్యూల్. ఇది ఎప్పుడెప్పుడు యూజ్ అవుతుంది? ఏదైనా వేరియబుల్స్ ఉన్నాయి, వేరియబుల్స్ని డిఫైన్ చేస్తాం, వాటిని మనం ప్రింట్ చేయాలి, కనిపించాలి, దాని వాల్యూ ఏంటి చూడాలి, అప్పుడు మనకి డీబగ్ మాడ్యూల్స్ యూజ్ అవుతుంది. సో నేను చూడండి, ఆర్గ్యుమెంట్ మెసేజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఎకో కొటేషన్ మధ్యన ఒక స్ట్రింగ్ రాస్తాం కదా. సో ఓకే,
ఒకసారి చూడండి. యాన్సిబుల్ డాక్ డాక్ ఎల్ అన్నప్పుడు మనకి ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయో లిస్ట్ వస్తుంది. చూడండి ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయో లిస్ట్ వస్తుంది. చూడండి ఇక్కడ అమెజాన్ AWS మాడ్యూల్స్ చూడండి, రైట్. ఇది క్లౌడ్ AWS మాడ్యూల్స్ ఇవన్నీ కూడా EC2, రైట్, IAM, Lambda, Unbuilt Tech మాడ్యూల్స్. దీంట్లో సో టోటల్ మాడ్యూల్స్ అన్నీ లిస్ట్ ఇవ్వాలండి. EC-L కౌంట్ 9,000 మాడ్యూల్స్ ఉన్నాయి. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ వర్షన్. 2.17కి మనకి 9,000 అరౌండ్ 10,000 మాడ్యూల్స్ ఉన్నాయి. కొన్ని కింద వర్షన్స్ అయితే తగ్గుతాయి, అందుకే నేను 4,000 అబోవ్ అని ఇచ్చింది. ఓకే, రైట్. మనం ఇన్స్టాల్ చేసింది కమ్యూనిటీ వర్షన్ కాబట్టి మనకి అరౌండ్ 9,000 అరౌండ్ 10,000 మాడ్యూల్స్ ఉన్నాయి 2.17. సో దీంట్లో మెసేజ్ డబుల్ కొటేషన్స్ అంటే ఇక్కడ హలోలో మళ్ళీ కొటేషన్స్ ఇచ్చాను. బ్యాష్ తీసుకోవాలి. సో ఇది ట్రై చేద్దాం. సో సింటాక్స్ ప్రాబ్లం అనమాట. ఈ బ్యాష్ ఏమవుతుంది, ఈ ఇంటర్ప్రిటేషన్ కొటేషన్స్ విత్ ఇన్ స్మాల్ కొటేషన్స్ తీసుకోవాలి. సో ఏం చేస్తాం, ఫస్ట్ సింగిల్ కొటేషన్స్ ఇస్తున్నాం, లోపల డబల్ కొటేషన్స్. సో చూడండి ఇప్పుడు రెండు సక్సెస్ వచ్చాయి. జస్ట్ ఇది ఏంటంటే ఎక్కువ అనమాట. నోట్స్ లోపలికి వెళ్ళి ఈ డీబగ్ మాడ్యూల్ని పెర్ఫామ్ చేసి మళ్ళీ బయటకు వచ్చేసి. ఓకే, సో ఇట్లా మీకు డిఫరెంట్ మాడ్యూల్స్ అన్ని సింగిల్ కమాండ్ క్విక్గా టాస్క్ పెర్ఫామ్ చేయాలంటే మనం ఏ కమాండ్స్ ఏం వాడతాం, అడ్హాక్ కమాండ్స్ వాడతాం. అడ్హాక్ కమాండ్స్ మీకు ఈ అడ్హాక్ కమాండ్స్ గురించి తెలియాలంటే మీరు డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి మీరు చూడాలి. తప్పదు, కొత్త మాడ్యూల్స్ అని. సో మనకి ఎలాగో టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి చాట్ జీపీటీ యూజ్ చేసి నేర్చుకోవచ్చు, బాగుంది. సో నెక్స్ట్ గో టు ప్లే బుక్స్ అండి. ఓకే, మీరు ఎన్ని ప్లే బుక్స్ రాస్తే మీకే అనుకోవచ్చు.
So, right, what is playbook? Right, a series of tasks performed on a nodes or any multiple series of tasks performed or tasks to be automate the configuration or deployment or orchestration on remote systems. Multiple commands or series of commands tasks మనం perform చేయాలంటే playbooks యూజ్ చేస్తాం. ఏం చేస్తాం? playbooks యూజ్ చేస్తాం. సో దాంట్లో ఆటోమేట్ చేయడానికి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి, రైట్? సో ఇట్లా మన డాక్యుమెంటేషన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే పెర్ఫామ్ చేయడానికి ఈ ప్లేబుక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది కూడా YAML ఫైల్, ఇది కూడా YAML ఫైల్. సో కీ అండ్ వాల్యూ స్ట్రక్చర్ ఉంటుంది. So you can give any name and name is in extension వచ్చి YAML or YML extension name ali YAML or YML అని extension ఇస్తాం. మన shell script కి .xml ఇస్తాం, Kubernetes manifest file కి YAML or YML అని వేస్తాం, సేమ్ అలాగే, రైట్? సో ఫస్ట్ ఈ ప్లేబుక్ లో ఫస్ట్ లైన్ 3 హైఫన్స్ ఉంటాయి. 3 హైఫన్స్. ఓకే, నెక్స్ట్ మనం ఫస్ట్ ప్లే రాస్తాం. ప్లేబుక్ లో డిఫరెంట్ ప్లేస్ ఉంటాయి. ప్లేబుక్ లో మల్టిపుల్ ప్లేస్ ఉంటాయి. మల్టిపుల్ ప్లే. ప్లే ఈజ్ నథింగ్ బట్ ఒక ప్లే అంటే దాంట్లో ఒక ప్లేలో మల్టిపుల్ టాస్క్స్ ఉంటాయి. ఓకే, ఒక ప్లేలో మల్టిపుల్ టాస్క్స్. ఒక ప్లేబుక్ లో మల్టిపుల్ ప్లేస్ ఉంటాయి. ప్లే. ఓకే, రైట్. సో ఫస్ట్ ప్లే మెన్షన్ చేయాలంటే 2 హైఫన్స్ ఉంటాయి. ఇప్పుడు నేమ్, ఆ ప్లే నేమ్ ఇవ్వాలి. ప్లే నేమ్ నేను దేనికి పర్ఫామ్ చేస్తున్నాను. సో దానికి ఒక నేమ్. సో ఈ ప్లే ఏ పోస్ట్కి నేను ఇస్తున్నాను. పోస్ట్స్ ఇన్వెంటరీ ఫైల్ అంటున్నాం కదా, అవే పోస్ట్. ఆ పోస్ట్ ఇక్కడ ఆల్ అని ఇస్తారా, లేకపోతే ఏమన్నా డేటాబేస్ సపరేట్గా ఒక గ్రూప్ చేశారా, లేకపోతే అమెజాన్ లైనెక్స్ వాటికి సపరేట్గా ఏమన్నా గ్రూపింగ్ చేశారా, లేకపోతే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్కి సంబంధించిన సర్వర్స్ అన్ని సపరేట్గా చేశారా, అట్లాగా గ్రూపింగ్ చేస్తాం ఇన్వెంటరీ ఫైల్లో. నెక్స్ట్ కొన్ని టాస్క్ పెర్ఫామ్ చేయాలంటే రూట్ ప్రివిలేజెస్ కావాలా, అనేది చేయాలనుకోండి. రూట్ ప్రివిలేజెస్ కావాలా, సూడో కావాలా, వద్దా, రైట్? యాన్ సెగ్మెంట్ తీసుకున్నాం, బట్ సూడో అని ఇవ్వకుండా కమాండ్ ఎగ్జిక్యూట్ చేయగలమా? సో దానికోసం మనం బికమ్ అని ఎస్ అంటాం. బికమ్ ఎస్. ఓకే, రైట్. సో ఇక్కడ గ్యాదర్ ఫ్యాక్ట్స్ అని ఉంది. గ్యాదర్ ఫ్యాక్ట్స్. సో ఈ తర్వాత మాట్లాడతాం. సో ఇది నెక్స్ట్ ఫైనల్ గా టాస్క్స్. ఏంటి? టాస్క్స్. ఈ టాస్క్ మల్టిపుల్ టాస్క్స్ ఉంటాయి. మల్టిపుల్ టాస్క్స్. ఓకే, ఇవన్నీ కూడా ఒక లైన్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక లైన్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఒక లైన్ లో ఉన్నాయా, రైట్? సో ఇవన్నీ కూడా టాస్క్స్ అన్ని కూడా ఈ టాస్క్స్ లోపల టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3. సో టాస్క్ 1 దీనికి నేమ్. నేను టాస్క్ 1 మేబీ సమ్ ఫైల్స్ ని కాపీ చేయాలి. సో దానికి నేమ్ కాపీ ద ఫైల్స్ అని సమ్ నేమ్. ఇంకొక టాస్క్ లో ఏదైనా కమాండ్ ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేయాలి. సో nginx ఇన్స్టాల్ చేయాలి. nginx ఇన్స్టాల్. ఇంకొక దాంట్లో టాస్క్ లో http ఇన్స్టాల్ చేయాలి. http. సో ఇవన్నీ టాస్క్స్. ఓకే, ఇది నేమ్ అని ఇచ్చాం, అంతే. నేమ్ ఇచ్చాం. కానీ మాడ్యూల్ మెన్షన్ చేయాలి కదా, మాడ్యూల్ మెన్షన్ చేయాలి. సో జస్ట్ నేమ్ అండి ఇది. కానీ ఈ కాపీ చేయడానికి మాడ్యూల్ అనేది మెన్షన్ చేయాలా వద్దా, రైట్? సో మనం మాడ్యూల్ నేమ్ ఇస్తాం.
సో మాడ్యూల్ ఏంటి? మాడ్యూల్ నేమ్ ఎలా ఇస్తారు? రైట్, Ansible డాట్ built-in డాట్ copy, Ansible డాట్ built-in డాట్ yum, Ansible HTTP. సపోజ్ ఇది ఉబంటులో అయితే apt, ఇది రైట్. సో మనం yum. సో ఇన్స్టాల్ చేయాలంటే స్టేట్ అని ప్రెజెంట్ ఆర్ లేటెస్ట్ ఇన్స్టాల్ చేయాలి. రిమూవ్ చేయాలంటే స్టేట్ ఏమవ్వాలి? యాబ్సెంట్. సపోజ్ నేను ఇక్కడ స్టేట్ యాబ్సెంట్, ఆల్రెడీ HTTP ఇన్స్టాల్ అయ్యింది, నేను రిమూవ్ చేయాలంటే ఓకే. బట్ ఇక్కడేమో నేను APT అంటున్నాను, అంటే ఇది వేరే ఒక వేరే డిస్ట్రిబ్యూషన్, ఇదేమో అమెజాన్ లైనక్స్. మరి Ansible కి ఎలా చెప్తాం ఏ డిస్ట్రిబ్యూషన్ ఏంటని, ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి? రెండింటిలోనే ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది రెండు నోట్స్ ఇచ్చాం, ఒకటేమో ఉబంటు, ఇంకోటేమో అమెజాన్ లైనక్స్. ఈ కమాండ్ ఓన్లీ ఉబంటులో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కమాండ్ ఓన్లీ అమెజాన్ లైనక్స్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్, అమెజాన్ లైనక్స్ లో ఇది ఫెయిల్ అయిపోతుంది, అట్లా ఫెయిల్ అవ్వకూడదు. సో నేనేం చెప్పాలి? ఓన్లీ వెన్ ఇది ఉబంటు అయితేనే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాలి. ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఉబంటు, దెన్ ఓన్లీ ఇట్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ దిస్ టాస్క్. ఇది కూడా అంతే, అమెజాన్ లైనక్స్ అయితేనే ఎగ్జిక్యూట్ చేయాలి, అమెజాన్ లైనక్స్ అయితేనే ఎగ్జిక్యూట్ చేయాలి. సో నేను వెన్ అనే ఒక బ్లాక్ రాయాలి. నేను రాయాలి వెన్ ఓకే, వెన్ హైఫన్ ఓఎస్ అని, వెన్ హైఫన్ ఓఎస్. ఇప్పుడు చూపిస్తారు కదా రైట్. చూడండి ఫస్ట్ వన్ ఇక్కడ ఈ ప్లేబుక్ లో ఎగ్జాంపుల్ ప్లేబుక్ ఇన్స్టాల్ HTTPD ఆన్ అమెజాన్ లైనక్స్. ఎక్కడ? అమెజాన్ లైనక్స్ ఇన్స్టాల్ చేయాలి. అపాచీ 2 అనేది ఉబంటులో చేయాలి. రైట్ రైట్. సో ఫస్ట్ ప్లేలో ఏం రాసిన నేమ్ ఇన్స్టాల్ వెబ్ సర్వర్స్ బేస్డ్ ఆన్ OS, ఇన్స్టాల్ వెబ్ సర్వర్స్ బేస్డ్ ఆన్ OS. సో ప్లే అన్నమాట. సో ఆ ప్లేలో ఏంటి? హోస్ట్, మన ఇన్వెంటరీలో ఉన్న 2 హోస్ట్స్ ఉన్నాయి, సో ఆల్ అని పెట్టేశారు. ఏంటి? ఆల్. సో బికమ్ ఎస్. సూడో ప్రివిలేజెస్ కావాలి కదా, M కానీ APT కానీ ఎగ్జిక్యూట్ చేయాలంటే కావాలా వద్దా? కాపీ కమాండ్కి కానీ వేరే కమాండ్స్కి అవసరం లేదు, కానీ Mకి అయితే కావాలి. సో బికమ్ ఎస్ అని. సో ఇక్కడ గ్యాదర్ ఫ్యాక్ట్స్ అంటే ఏదైనా టాస్క్ కన్ఫర్మ్ చేసేటప్పుడు Ansibleలో కొన్ని డిఫాల్ట్గా కొన్నిటిని గ్యాదర్ చేస్తున్నాయి ఇన్ఫర్మేషన్. సో ఆ గ్యాదర్ చేసేదానికి ఫాల్స్ అంటాం, ఎందుకంటే ఇది టైం తీసుకుంటుంది. ఎస్ అని పెట్టాను, గ్యాదర్ ఫ్యాక్ట్స్ ఎస్ అని పెట్టాను అనుకోండి, ఇట్ టేక్ సమ్ టైం. ఆ ఫ్యాక్ట్స్ని గ్యాదర్ చేసి దానిలో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, మాడ్యూల్స్, వాటిని అన్నింటిని కూడా అది గ్యాదర్ చేస్తున్నాను, గ్యాదర్ చేసి బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటాం. సో దానికోసం ఆ టైం వేస్ట్ లేకుండా మనం ఫాల్స్ అని ఇచ్చేసాం, ఫాల్స్. ఓకే రైట్. నెక్స్ట్ ఈ వ్యాస్ సెక్షన్ తర్వాత చూద్దాము. ఓకే, నా టాస్క్స్ ఏంటి? టాస్క్. ఈ టాస్క్ మల్టిపుల్ టాస్క్, ఇది ఒక టాస్క్, ఇది ఒక టాస్క్, ఇది ఒక టాస్క్. ఓకే రైట్. సో ఫస్ట్ టాస్క్ చూడండి. ఫస్ట్ టాస్క్ ఏంటి? ఇది తర్వాత చూద్దాం, ఈ టాస్క్ తర్వాత చూద్దాం. సో సెకండ్ టాస్క్ చూడండి. సో టాస్క్ 1 ఇది ఎక్కడ నుంచి చూడండి. టాస్క్ తర్వాత అట్లీస్ట్ 2 స్పేసెస్ ఉండాలి. నేను ఇక్కడ 3 స్పేసెస్ 4 స్పేసెస్ ఇచ్చాను. అట్లీస్ట్ మినిమం ఏమి ఉండాలి? 2 ఉండాలి. సో ఇక్కడ 4 ఇచ్చాం, ప్రాబ్లం లేదు. ఓకే. సో హైఫన్ నేమ్. ఈ టాస్క్ ఏంటి? ఇన్స్టాల్ HTTPD ఆన్ అమెజాన్ లైనక్స్. అమెజాన్ లైనక్స్ లోనే ఇన్స్టాల్ చేయాలి. నేమే ఇచ్చాం, దాని కండిషన్ ఏం పెట్టలేదు. ఓకే రైట్. సో ఫస్ట్ మాడ్యూల్ ఏంటి చూడండి, M మాడ్యూల్. సో ఈ M మాడ్యూల్ని ఎగ్జిక్యూట్ చేయాలి, కాబట్టి ఈ M మాడ్యూల్ లోపల అంటే అందుకనే మనం ఒక ఇండెంటేషన్ ఇచ్చాము.
లోపల ఏం చేస్తున్నాం నేమ్ ఏంటి ఏం ఇన్స్టాల్ చేయాలి ఏ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి పైథాన్ ఇంజినిక్సా హెచ్డిపిడియా లేకపోతే ఇంకొక డాకరా లేకపోతే ఇంకొక సో నేమ్ హెచ్డిపిడి రైట్ సో స్టేట్ ఏం ఇస్తున్నాం ప్రెసెంట్ అంటే ఇన్స్టాల్ చేయండి either we can give present or latest ఇచ్చిన సో నెక్స్ట్ ఏం చెప్తున్నాం ఈ మాడ్యూల్ కండిషన్ ఇస్తున్నాం ఏమని కండిషన్ వెన్ ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేసే నోడ్ దాని ఓఎస్ మనకి ఓఎస్ ఏముండాలి రెడ్ హ్యాట్ ఫ్యామిలీ అయితేనే డిస్ట్రిబ్యూషన్ ఏంటి రెడ్ హ్యాట్ ఫ్యామిలీ అయితేనే మీరు హెచ్డిడిపిని ఇన్స్టాల్ చేయాలి అక్కడ ఆ నోడ్లో టాస్క్ని పెర్ఫామ్ చేయాలి ఇది చూడండి ఈ వెన్ యాన్సిబుల్ కింద ఉంది ఎందుకంటే ఈ బిల్ట్ నోడ్ లోపల కాదు కదా ఇది ఒక కండిషన్ అంటే దీంతో సమానంగా ఇస్తాం రైట్ సో వెన్ ఇది ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సో లోకల్ వేరియబుల్ ఈ వేరియబుల్స్ని ఇక్కడ డిఫైన్ చేసాం చూడండి సో ఈ వేరియబుల్ అంటే యాన్సిబుల్ hyphen OS family equal to red hat family ఏంటిది red hat సో hyphen red hat family అని వేరియబుల్ మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం ఇదేమో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఫర్ Ansible ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న లోకల్ వేరియబుల్ ఇచ్చాం red hat family వేరియబుల్లో బ్లాక్లో డిఫైన్ చేస్తాం సో నెక్స్ట్ టాస్క్ చూడండి ఇన్స్టాల్ అపాచీ ఆన్ ఉబంటు సేమ్ బిల్ట్ ఇన్ మాడ్యూల్ ఏపీటీ ఇక్కడ కాలమ్ ఉంటుంది రైట్ సో నేమ్ ఏం ఇన్స్టాల్ చేయాలి అపాచీ 2 ఏం ఇన్స్టాల్ చేయాలి అపాచీ సో అక్కడ స్టేట్ ఏంటి ప్రెసెంట్ సో అప్డేట్ క్యాష్ ఎందుకు ఈ అప్డేట్ క్యాష్ అని ఇచ్చామంటే ఉబంటులో మనం ఏదైనా టాస్క్ ఎం మాడ్యూల్ ఏపీటీ మాడ్యూల్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు అప్డేట్ చేయాలి లేదా ఏపీటీ అప్డేట్ అని ఇస్తున్నాం కదా సో అది చేయకుండా అవ్వదు అన్నమాట కాబట్టి అప్డేట్ క్యాష్ అంటే ఆల్రెడీ ఉన్న మెమరీని కొత్తగా లేటెస్ట్గా ఉన్న వాటిని డౌన్లోడ్ చేయమని చెప్తుంది అప్డేట్ చేయాలి రైట్ సో అప్డేట్ చేస్తాం సో వెన్ అనే కండిషన్ ఇస్తుంది ఎప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ వెన్ డెబియన్ ఫ్యామిలీ అయినప్పుడే ఈ టాస్క్ని పెర్ఫామ్ చేయాలి ఓకే సో ఫస్ట్ ప్లేలో మనకి 3 టాస్క్స్ ఉన్నాయి ఫస్ట్ ప్లేలో ఏమి ఉన్నాయి 3 టాస్క్స్ ఓకే సో టాస్క్ 1 వేరియబుల్స్ని ప్రింట్ చేస్తున్నాం ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ వేరియబుల్స్ డిఫైన్ చేసాం కదా రైట్ సో ఆ వేరియబుల్స్ని డిఫైన్ చేస్తున్నాం అంటే ప్రింట్ చేస్తున్నాం ప్రింట్ చేయడానికి మనం ఏం వాడుతున్నాం డీబగ్ మాడ్యూల్ ఏ మాడ్యూల్ డీబగ్ మాడ్యూల్ ఇందాక డీబగ్ మాడ్యూల్ వాడామా అడ్హాక్ కమాండ్స్లో అదే సో ఇక్కడ యాన్సిబుల్ బిల్ట్ ఇన్ డీబగ్ అని ఇవ్వలేదు డీబగ్ అని ఇచ్చిన ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకే ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఫుల్ మాడ్యూల్ నేను ఇచ్చాను ఓకేనా సో ఇక్కడ ఏమన్నా చూడండి మెసేజ్లో మనం ఇచ్చిన వేరియబుల్ని ఈ వేరియబుల్ ఉంది కదా ఈ వాల్యూ రాదు జనరల్గా షెల్లో వేరియబుల్ ఇచ్చాం అది ప్రింట్ అవ్వాలంటే ఏం చేస్తాం డాలర్ ఆ వేరియబుల్ నేమ్ ఇస్తాం ఇక్కడ ఏం ఇస్తున్నాం చూడండి డాలర్ కాదు ఇక్కడ ఏం ఇస్తున్నాం బ్రాకెట్స్ ఏం ఇస్తున్నాం బ్రాకెట్స్ ఫ్లవర్ బ్రాకెట్స్ 2 ఉంటాయి సో మధ్యలో మనం వేరియబుల్ ఇస్తాం సో రెడ్ హ్యాట్ ఫ్యామిలీ అయితే ఇక్కడ వేరియబుల్ డిఫైన్ చేస్తాం సో ఇది కాపీ చేయాలి సో ఫైనల్గా మనం కమాండ్ సో VI ఓకే నేమ్ ఏమిటో ప్యాకేజెస్ డాట్ YML ఓకే ఆర్ ఎనీ లేకపోతే nginx అండర్స్కోర్ సారీ nginx కాదు HTTP and Apache to package data IAM ఓకే సో దీనిలో మనం అప్లై మొత్తాన్ని కాపీ చేస్తాం ఓకే
playbooks. So Ansible hyphen playbook. Okay, playbooks. Right, Ansible playbook. తెచ్చింది సార్ హెచ్ యాన్సిబుల్ ప్లే బుక్స్ హెచ్ అని అందులో Ansible playbook. అక్కడ సార్ క్రియేట్ చేశారు సెకండ్ లైన్ Right. So ఇక్కడ మనకి సింటాక్స్ అవ్వచ్చు. So item here. So చెక్ చేద్దాం. VI. ఇవన్నీ కూడా నేమ్తో ఈక్వల్గా ఉండాలి. ఇవన్నీ కూడా ఒకే ప్లేస్ కదా. సో నేమ్తో ఈక్వల్గా వేసేయండి సార్. చిన్న ఇండెంటేషన్ కరెక్షన్.
డిస్ప్లే ఇక్కడ చూడండి, Debian ఫ్యామిలీ ఎగ్జిక్యూట్ అయిపోయింది, బట్ Red Hat ఫ్యామిలీ మెసేజ్ అనే టాస్క్ మాత్రం ఎగ్జిక్యూట్ అయింది. రిమైనింగ్ M కమాండ్స్ వచ్చాక అమెజాన్ లైనక్స్ ఈ టాస్క్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఏంటి ప్రాబ్లమ్? సో కండిషన్ Ansible OS ఫ్యామిలీ Red Hat ఫ్యామిలీ వేరియబుల్ నేమ్ తప్పు రాస్తున్నాను. సో ప్లే రన్ అయింది, మన డీబగ్ మాడ్యూల్ ఎగ్జిక్యూట్ అయింది, బట్ అమెజాన్ లైనక్స్ ఇవి మాత్రం. సో Ansible OS family is undefined. ఓకే, ఫ్యాక్ట్స్ మనం గ్యాదర్ చేయలేదు కదా, ఫ్యాక్ట్స్ గ్యాదర్ చేస్తేనే మనకి వేరియబుల్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో మనం ఎస్ అని ఇవ్వాలి, అప్పుడే మనకి Ansible డస్ నాట్ కలెక్ట్ సిస్టమ్ ఫ్యాక్ట్స్. అంటే సిస్టమ్ ఆ వేరియబుల్స్ వాటిని కలెక్ట్ చేస్తుంది గ్యాదర్ ఫ్యాక్ట్స్ అన్నప్పుడు. నేను ఇందా చెప్పాను కదా, గ్యాదర్ ఫ్యాక్ట్స్ మనం దేనికోసం యూజ్ చేస్తాం, సిస్టమ్ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాం, దాన్ని మనం ఫాల్స్ పెట్టాం, అందుకని గ్యాదర్ చేయాలి. సో మనం ట్రూ అనేవాళ్ళం, ట్రూ. ఓకే, చేంజ్ టు రైట్. ఇన్సర్ట్ చేంజ్ దిస్ టు now we can execute. Right, so play start అయిందండి. ఏంటి ఆ ప్లే? Install web servers on OS based on your OS. So first gathering facts ని గ్యాదర్ చేస్తాం, అంటే సిస్టమ్కి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తాం. సో పైథాన్ ఎగ్జిక్యూటబుల్ ఏంటి, రైట్, దానిలో ఉన్న వేరియబుల్స్ ఏంటి, అవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ టాస్క్ 1 అయిపోయింది. ఓకే, టాస్క్ 1లో వేరియబుల్ని డిఫైన్ చేసాం, అది ప్రింట్ చేసింది డీబగ్ మాడ్యూల్. సో ఎస్. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇన్స్టాలింగ్ అమెజాన్ లైనక్స్. మనం ఇక్కడ కండిషన్ పెట్టాం, అమెజాన్ లైనక్స్లో ఓన్లీ రెడ్ హ్యాట్ ఫ్యామిలీ అయితేనే ఇన్స్టాల్ చేయాలి. అందుకని చూడండి, ఇక్కడ ఇది ఉబంటు సర్వర్ కదా, 3.8.18.125 అంటే ఉబంటు సర్వర్. దానికి ఈ టాస్క్ని స్కిప్ చేసేసి చూడండి, స్కిప్పింగ్ అని వచ్చిందా లేదా? ఎందుకని? ఇట్ ఈస్ నాట్ రెడ్ హ్యాట్ ఫ్యామిలీ, రెడ్ హ్యాట్ ఫ్యామిలీ కాదు కాబట్టి ఆ ఏపీటీ మాడ్యూల్ని స్కిప్ చేసింది. సారీ, ఎం మాడ్యూల్ని స్కిప్ చేసింది ఆ నోడ్లో. ఇక్కడ చేంజ్ జరిగింది. సో నెక్స్ట్ టాస్క్ ఏంటి? ఉబంటులో కన్ఫర్మ్ చేయాలి. సో అక్కడ అమెజాన్ లైనక్స్ నోడ్లో స్కిప్ చేసింది. సో ఆ చేంజెస్ చేంజ్. ఇక్కడ చూడండి ఏంటి వచ్చినాయి? 3 చేంజెస్. ఓకే ఓకే 3 అంటే 3 ప్లేస్ ఓకే అయినాయి. చేంజెస్ ఏమైంది? ఈ సిస్టంలో ఒక చేంజ్, ఎందుకని ప్రీవియస్గా ఆల్రెడీ ఈ మెసేజ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఇంతకుముందు ఎగ్జిక్యూట్ చేశాం కదా, అక్కడ ఆల్రెడీ చేంజ్ ఎగ్జిక్యూట్ అయింది, అందుకే మనకి ఇక్కడ ఒక చేంజ్ కనిపిస్తుంది. ఇంకో సిస్టంలో ఇంకో చేంజ్. సో స్కిప్ ఎన్ని అయినాయి? ఒక ప్లేస్ స్కిప్ అయిపోయింది. ఇంకో సర్వర్లో ఇంకో ప్లేస్ స్కిప్ అయిపోయింది. సో ఇక్కడ సక్సీడ్ అయ్యింది. సో ఇప్పుడు మనం అమెజాన్ లైనక్స్కి వెళ్దాం. అక్కడ అపాచే సర్వర్, సారీ హెచ్డిపి సర్వర్ ఇన్స్టాల్ అయిందో చూడండి. ఏమైంది సార్? ఏం అర్థం కావట్లేదు.
బీచ్లో ఆడి ఆట ఇష్టం. ఇటువంటి సూడో సిస్టమ్ సిబిఎల్ స్టేటస్ చెక్ చేద్దాం. ఓకే, హెచ్టిటిపి సర్వర్ ఇన్స్టాల్ అయింది కానీ సర్వీస్ అనేది స్టార్ట్ అవ్వాలి. సర్వీస్ స్టార్ట్ అవ్వాలి. రైట్, ఇప్పుడు చూడండి ఇన్యాక్టివ్ మోడ్లో ఉంది కదా. సో మీ టాస్క్ ఏంటంటే ఇదే ప్లే బుక్లో ఇంకో టాస్క్ సర్వీస్ని స్టార్ట్ చేయాలి. సర్వీస్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయడం కోసం మీరు ప్లే బుక్ ప్లేని యాడ్ చేయాలి, ఒక టాస్క్ని యాడ్ చేయాలి. సో ఏ మాడ్యూల్ యూజ్ చేస్తారో మీరే సెర్చ్ చేసి చేయండి. ఓకేనా, కష్టమా? అందరూ గూగుల్లోకి వెళ్ళి ఏ మాడ్యూల్ అంటే వచ్చేస్తుంది, రైట్. సెర్చ్ చేయండి. ఆ మాడ్యూల్ని ఎలా మీరు ప్లే బుక్లో పెట్టాలో చూడండి. మీకు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సపోజ్ వెళ్ళి ఎం మాడ్యూల్ యాన్సిబుల్ ఎం మాడ్యూల్ అన్నమాట. సో ఇక్కడ మనకి బిల్ట్-ఇన్ మాడ్యూల్ వచ్చింది. ఈ మాడ్యూల్ కిందకి వెళ్ళండి, మీకు శాంపుల్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు ఏమేమి యూజ్ చేయొచ్చు అన్నీ కూడా, రైట్. పారామీటర్స్, ఓకే, అలౌ డౌన్ గ్రేడ్, ఇట్లా ప్రతిదీ ఇందులో ఉంటాయి. అది మనం చూసి చేయాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. సో ఎం మాడ్యూల్ నేమ్ స్టేట్ ప్రెసెంట్, ఓకే, రైట్. స్టేట్ యాబ్సెంట్ అంటే రిమూవ్ చేయాలంటే సేమ్ అలా చేయండి. సో యాబ్సెంట్ అంటే మీ చాయిస్ ఏముంది ఇందులో, స్టేట్కి చాయిసెస్ ఏముంది. సో ప్రెజెంట్, యాబ్సెంట్, ఇన్స్టాల్డ్, లేటెస్ట్, ప్రెజెంట్, రిమూవ్, ఓకే, ఇలా చాయిసెస్ ఏమున్నాయో చూడవచ్చు. ఇట్లా ప్రతి మాడ్యూల్కి మీరు ఆ పారామీటర్స్ ఏం పాస్ చేయాలని మనం డాక్యుమెంటేషన్లో చూడవచ్చు. ఓకే, సో మీ టాస్క్ అది ఏం చేయాలి, ఇంజనీరింగ్స్ కానీ అపాచీ కానీ స్టార్ట్ చేయాలి. సో దానికి ఏం మాడ్యూల్ వాడతారు ఏంటంటే ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్లే బుక్ రన్ చేయడం జస్ట్ మనం యాన్సిబుల్ ప్లే బుక్ అండ్ ఫైల్ నేమ్ ఇస్తాం, ఫైల్. ఓకే, సో ఇన్వెంటరీ ఫైల్ కోసం యాన్సిబుల్ ఇక్కడ ఇన్వెంటరీ అని ఇస్తాం. ఇన్వెంటరీ అనవచ్చు, పోస్ట్ అనవచ్చు, ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. కానీ ఈ యాన్సిబుల్ సిఎఫ్జి లోపల పాత్ మెన్షన్ చేయాలి, పాత్ మెన్షన్. సో నేను ఈ ప్రాజెక్ట్ కోసం యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ వేరే ప్రాజెక్ట్ యూజ్ చేస్తే వేరే ప్రాజెక్ట్కి వేరే ఇన్వెంటరీ, వేరే యాన్సిబుల్ సిఎఫ్జి. లేదు అన్ని ప్రాజెక్ట్స్కి కావాలంటే మీరు /etc/యాన్సిబుల్ అని పెట్టి అందులో ఇచ్చేసారంటే అన్ని ప్రాజెక్ట్స్కి ఒకటే యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ కావాలంటే సో /etc cd /etc
ఎల్ఎస్ అన్నారు. సో ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. MKDIR Ansible ఓకే క్రియేట్ చేసి దానిలో ఇన్వెంటరీ ansible.cfg ఫైల్స్ ఇచ్చేస్తాం. అన్ని ప్రాజెక్ట్స్ లేదు స్పెసిఫిక్గా ప్రాజెక్ట్ లోపలే కావాలి